హాయ్ ఎవరోన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో ఆర్ఆర్బి, ఎస్ఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం గత ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడిగిన జామెట్రీ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి కాన్సెప్ట్ సహాయంతో ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఈ జామెట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ని 2 పార్ట్స్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఈ మొదటి పార్ట్లో లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్ రిలేటెడ్గా అడిగిన క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ పార్ట్లో పాలిగన్స్కి అంటే క్వాడ్రిలేటరల్స్కి రిలేటెడ్గా అడిగిన క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ వన్. ఇన్ ద అడ్జాయింగ్ ఫిగర్ ఏపీ ఈజ్ ప్యారలల్ టు సిడి అండ్ సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్. ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ఏబి దిస్ వన్ ఇది సిడికి ప్యారలల్గా ఉంది, అంటే ఈ రెండు మనకి ప్యారలల్ లైన్స్ అనమాట. అట్లాగే సిడి ఈజ్ ప్యారలల్ టు ఈఎఫ్, సిడి ఏమో ఈఎఫ్కి ప్యారలల్గా ఉంది, అంటే మూడు కూడా మనకి ప్యారలల్ లైన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చినది ఏంటంటే యాంగిల్ బీజేడి ఈక్వల్ 62 degrees, అంటే బీజీడి. ఇంకా ఏమి ఇచ్చారంటే ఈఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి. ఇక్కడ ఈఏ అంటే దిస్ వన్, ఇది ఏబికి పర్పెండిక్యులర్గా ఉంది, అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉందన్నమాట 90 degrees ఉంది. అక్కడ ఇక్కడ యాంగిల్ని 60 degrees ఇచ్చారనమాట. అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ డబ్ల్యూ ఈజ్, ఈ డబ్ల్యూ ఏంటి, ఈ డబ్ల్యూ దగ్గర ఉన్న యాంగిల్ వాల్యూ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ 90 degrees ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది, ఎందుకంటే మనకి ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఇది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటే ఆటోమేటిక్గా దీనికి కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ 90. ఇంకా చెప్పాలంటే మనకి రెండు ప్యారలల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు మనకి ఈ ట్రాన్స్వర్సల్కి ఒకే వైపు ఉన్న ఒక ఎక్స్టీరియర్ ఇంటీరియర్ యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు, అవి ఈక్వల్గా ఉంటాయి. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అంటే సమాంతర రేఖలు. ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకుంటే అప్పుడు ఈ రెండు ఏమవుతాయి మనకి అనురూప కోణాలు అవుతాయి, అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి అవి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఇలా రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి 4 యాంగిల్స్ ఫామ్ అవ్వాయి కదా. ఓకే, ఈ ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ ఏమంటారు అంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు, అంటే శీర్షాభిముఖ కోణాలు అంటారు. అవి ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ రెండు మనకి ఇంటర్సెక్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఈ రెండు కూడా మనకి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి, శీర్షాభిముఖ కోణాలు అవుతాయి కాబట్టి ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ 62 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది 62 ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఈ ఫిగర్ ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 180 degrees, అంటే ఒక త్రిభుజంలో 3 కోణాల మొత్తము 180 degrees కాబట్టి మనకి ఇక్కడ ఆల్రెడీ 90 ఉంది, 62 ఉంది కాబట్టి రెండు కోణాలు తెలిస్తే ఆటోమేటిక్గా మూడో కోణం చెప్పేసేయచ్చు కదా. థర్డ్ యాంగిల్ 90కి 62 యాడ్ చేస్తే 152 వచ్చింది. మొత్తం 3 యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత 180. ఆ 180లోంచి ఈ 152 మైనస్ చేస్తే డబ్ల్యూ వచ్చేస్తుంది కదా, కాబట్టి మైనస్ చేద్దాం. ఇక్కడ బారో తెచ్చుకుంటే 10లోంచి 2 మైనస్ చేస్తే 8, ఇక్కడ 7 ఉంటుంది, 7లోంచి 5 మైనస్ చేస్తే 2, 1 - 1 0, అంటే డబ్ల్యూ వాల్యూ ఎంత అవుతుంది అనమాట 28 degrees. అది ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 4:3:5 ఫైండ్ ద యాంగిల్స్. అంటే ఒక ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఉంటాయి, అవి ఏ రేషియోలో ఉన్నాయట 4:3:5 రేషియోలో ఉన్నాయి. అయితే ఆ యాంగిల్స్ ఏమిటి అంటున్నాడు. మనకి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఈజ్ 180 degrees. 3 యాంగిల్స్ని కలిపితే కోణాలను కలిపితే 180 degrees వస్తుంది. అంటే ఈ 180 degreesని మనం ఏ రేషియోలో విడగొట్టాలన్నమాట 4:3:5 రేషియోలో డివైడ్ చేయాలి. ఈ రేషియోలో పార్ట్స్ ఎన్ని 4 + 3 7, 7 + 5 12, అంటే ఇక్కడ 12 పార్ట్స్ విలువ 180 degrees. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 180/12 అవుతుంది. 12 టేబుల్ 18లో 1 టైం ఇక 6 ఉంటుంది, 60 అవుతుంది 5 times, అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అనమాట 15 degrees. కాబట్టి 4 పార్ట్స్ అంటే 4 15s ఎంత అవుతుంది 60, అంటే ఫస్ట్ యాంగిల్ ఎంత అవుతుంది అనమాట 60 degrees. 3 15s are 45, అంటే థర్డ్ యాంగిల్ 45 degrees. 5 15s are 75, కాబట్టి 60 45 75 అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్.
ఏ లైన్ జాయినింగ్ టూ ఎండ్ పాయింట్స్ ఈజ్ కాల్డ్ ఏ డాష్. రెండు అంచె బిందువులను కలిపే రేఖను ఇలా అంటారు. అంటే ఇక్కడ మనకి రెండు పాయింట్స్ తీసుకున్నాం, ఈ రెండింటిని మనం స్కేల్తో కలిపామనుకోండి, ఈ ఏర్పడే దీన్ని ఫిగర్ని జామెట్రికల్ ఫిగర్ని ఏమంటాం, లైన్ సెగ్మెంట్, రేఖాఖండము అంటాము. మనకి ఓన్లీ లైన్ సెగ్మెంట్కి మాత్రమే ఎండ్ పాయింట్స్ ఉంటాయి, టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి, అంత్య బిందువులు ఉంటాయి అన్నమాట. ఓకే, మనం ఇలా ఉన్నదాన్ని ఏమంటాం, మనం స్ట్రైట్ లైన్ ఆర్ లైన్ అంటాం. దీనికి ఎండ్ పాయింట్స్ ఉండవు. దీనిలో కొంత భాగాన్ని మనం ఏమంటాం అంటే రే అంటాం, కిరణము అంటాం. దీనికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, దీనికి ఎండ్ పాయింట్స్ ఉండవు. దీనికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, దీనికి టూ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే లైన్ సెగ్మెంట్, రేఖాఖండము. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. హౌ మెనీ స్ట్రైట్ లైన్స్ డస్ ఏ క్యూబాయిడ్ హ్యావ్? అంటే క్యూబాయిడ్లో ఎన్ని లైన్స్ అంటే లైన్ సెగ్మెంట్స్ ఉంటాయి, రేఖాఖండాలు ఉంటాయని అడగొచ్చు. ఇంకా చెప్పాలంటే మనకి క్యూబాయిడ్ అంటే ఒక 3 డైమెన్షనల్ జామెట్రికల్ ఫిగర్, షేప్ అనమాట. అంటే త్రిమితీయ ఆకారం. ఇందులో వీటిని ఏమంటారంటే ఎడ్జెస్ అంటాం. ఈ లైన్స్ అన్నిటిని ఎడ్జెస్ అంటాం. ఓకే, అవి ఎన్ని ఉన్నాయి మనకి? ఈ టాప్లో 4 ఉన్నాయి, 1 2 3 4. బాటంలో 4 8. ఈ చుట్టూ కూడా 4 ఉన్నాయి, అంటే 4 + 4 + 4 3 4 12 ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ మనకి కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి BD is perpendicular to AC at D and angle DBC is equal to 44 degrees. E is a point on BC such that angle CAE equal to 34 degrees. What is the measure of AEB? ఇక్కడ మనకి ABC అనేది ఒక ట్రయాంగిల్ అట. నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు, BD అనేది ఏసీని డి వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది. అంటే బీడీ అంటే దీని నుంచి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసాం, ఇది డి అనమాట. ఏసీని డి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. నెక్స్ట్ డిబిసి ఈజ్ ఈక్వల్ టు 44 degrees. డిబిసి అంటే ఈ యాంగిల్ 44 degrees. నెక్స్ట్ ఈజ్ ఏ పాయింట్ ఆన్ బీసీ. ఈ అనేది బీసీ మీద ఒక పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకుందాం. సచ్ దట్ సిఏఈ అంటే మధ్యలో ఉన్న యాంగిల్ తీసుకోవాలి. సిఏఈ అంటే ఇది అనమాట, ఈక్వల్ టు 34 degrees. వాట్ ఈస్ ద మేజర్ ఆఫ్ ఏఈబి? అంటే ఈ దగ్గర యాంగిల్ ఏఈబి అంటే మనం ఈ యాంగిల్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ యాంగిల్ తెలిస్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఓ దగ్గర కలుసుకున్నాయి అనుకుందాం, అప్పుడు మనకి ఇది ఏమవుతుంది, ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా. ఇది ఒక ట్రయాంగులర్ షేప్ అవుతుంది. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. కాబట్టి ఈ యాంగిల్ తెలిస్తే, ఆల్రెడీ ఈ యాంగిల్ తెలుసు కాబట్టి ఒక ట్రయాంగిల్లో 2 యాంగిల్స్ తెలిస్తే థర్డ్ యాంగిల్ మనం ఈజీగా చెప్పగలం. కాబట్టి దీనికి మనం ప్లాన్ చేయాలి. మనకి ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ లైన్ కాబట్టి ఇక్కడ కూడా యాంగిల్ 90 degrees ఉంటుంది బోత్ సైడ్స్. అంటే ఇది 90, ఇది 34. ఈ ట్రయాంగిల్లో అంటే పైన ఉన్న ట్రయాంగిల్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, మనం ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకి ఇక్కడ ఏమో 34 degrees, ఇక్కడ 90 degrees యాడ్ చేస్తే 124 degrees. ట్రయాంగిల్స్ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 180 degrees వస్తుంది. అందులో 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 124 వచ్చింది, మైనస్ చేస్తే 6, 56 degrees అనమాట. ఈ యాంగిల్ ఎంత అంట, 56 degrees. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆల్టర్నేటివ్ అంటే ఇలా 2 లైన్స్ ఇంటర్సెక్ట్ చేసుకున్నప్పుడు వీటిని మనం వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, శీర్షాభిముఖ కోణాలు అంటామని, అవి ఎప్పుడు కూడా సమానంగా ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఈక్వల్గా. కాబట్టి ఇది 56 కాబట్టి ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, 56 ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మనకి 2 యాంగిల్స్ తెలిసాయి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 44, 56 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 100. అంటే ఆటోమేటిక్ ఇది ఎంత ఉంటుంది, 80 ఉంటుంది. ఎందుకంటే 3 యాంగిల్స్ మొత్తము 180 degrees కాబట్టి. ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AD bisects angle A and D is a point on BC. If measure of AC is equal to 4.2 centimeters and measure of BD equal to 4 centimeters and measure of BC equal to 7 centimeters, then find measure of AB. ఓకే, మేజర్ అంటే కొలత అనమాట.
ఇక్కడ ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ ఏబిసి. నెక్స్ట్ ఏమన్నారు, ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ, అంటే ఏడి అనే లైన్ సెగ్మెంటు ఇది బీసీని డి వద్ద ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు సమభాగాలుగా, అంటే కోణ సమద్విఖండన రేఖ అనమాట ఏడి అనేది. నెక్స్ట్ ఏసీ యొక్క లెంత్ 4.2 సెంటీమీటర్స్. నెక్స్ట్ బీడీ యొక్క లెంత్ 4 సెంటీమీటర్స్. నెక్స్ట్ బీసీ యొక్క లెంత్, టోటల్ లెంత్ 7 సెంటీమీటర్స్. అయితే ఏబి యొక్క మెజర్మెంట్, ఈ మెజర్మెంట్ అడిగాడు మనల్ని. ఓకే, ఇక్కడ మనం హై స్కూల్ లెవెల్లో ఒక థీరం నేర్చుకుంటాం. అదేంటంటే వెర్టికల్ యాంగిల్ బైసెక్టర్ థీరం, అంటే శీర్ష కోణ సమద్విఖండన రేఖ సిద్ధాంతము అని. అంటే మనకి ఏదైనా ఒక త్రిభుజంలో, ఓకే ఇది శీర్ష కోణం అనుకుందాం, ఓకే దీనిని రెండు సమభాగాలుగా విభజించే రేఖ, ఫర్ ఎగ్జాంపుల్ ఏడి అనేది యాంగులర్ బైసెక్టర్ అనుకుంటే, అది ఆపోజిట్ సైడ్ని ఎలా డివైడ్ చేస్తుందంటే మిగిలిన 2 సైడ్స్కి ఉన్న రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఇది ఎదుటి భుజాన్ని మిగిలిన 2 భుజాల నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం, ఇది ఏబి బై ఏసి మనకి దేనికి సమానం అవుతుందంటే బీడీ బై డీసీకి సమానం అవుతుంది అనమాట. ఏడి బై ఏసి ఈక్వల్ టు బీడీ బై డీసీ. ఇక్కడ మనకి ఇది ఏబి కదా, ఏబి బై ఏసి. ఇక్కడ ఏబిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి మనకి ఏసీ తెలుసు ఎంతంటే 4.2 ఈక్వల్ టు, ఇక్కడ బీడీ ఎంత 4 బై డీసీ చెప్పొచ్చు, ఎందుకంటే ఈ టోటల్ లెంత్ 7 సెంటీమీటర్ అయినప్పుడు అందులోంచి 4 మైనస్ చేస్తే ఇది వస్తుంది కదా, కాబట్టి ఇది 3 అవుతుంది అనమాట. మనకి బీడీ కావాలి కాబట్టి 4ని ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేసామనుకోండి, అప్పుడు ఇంటూ చేసింది, ఇక్కడ 4.2 అవుతుంది ఇంటూ 3 టేబుల్ 4లో 1 టైం పాయింట్ పెట్టుకుని ఇంకా 1 ఉంది 12 అవుతుంది 4 టైమ్స్, అంటే 4 14s are 56. మనం ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంచుతాం, అంటే ఇక్కడ ఏబి యొక్క లెంత్ ఎంత అనమాట 5.6 సెంటీమీటర్స్. అది ఎక్కడుంది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one. ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ KMN, PQ ఈజ్ ప్యారలల్ టు MN, అంటే ఈ PQ అనేది MNకి ప్యారలల్గా ఉంది. ఇఫ్ KP బై PM, KP బై PM ఈక్వల్ టు 4/13 అని ఇచ్చారు. కేపీకి పిఎంకి ఉన్న రేషియో అనమాట. నెక్స్ట్ కేఎన్ ఈక్వల్ టు 20.4, కేఎన్ అంటే ఇది 20.4 మొత్తం. అయితే కేక్యూ ఎంత అంటే ఈ పార్ట్ని అడిగారు మనల్ని. ఓకే, అది తెలియాలి అంటే ఈ పార్ట్ తెలియాలి, దీన్ని మనం దీనిలోంచి మైనస్ చేయొచ్చు. దీన్ని 2 వేస్లో చేయొచ్చు మనం. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే సరూప త్రిభుజాలు అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు. అలాగే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం, దాన్ని థేల్స్ థీరం అని కూడా అంటాం అనమాట, దాన్ని బేస్ చేసుకుని చేయొచ్చు. ఇక్కడ థేల్స్ థీరం ఏం చెప్తుంది అంటే ఒక ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్కి ప్యారలల్గా గీచిన లైన్ సెగ్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ డిఈ అనేది మనం బీసీకి ప్యారలల్గా గీసామనుకోండి, అప్పుడు అది మిగిలిన 2 సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అయ్యేటట్లు డివైడ్ చేస్తుంది అనమాట. దీన్ని మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ఆర్ థేల్స్ థీరం అంటాం అనమాట. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం లేదా థేల్స్ సిద్ధాంతం అంటాం. దాన్ని బేస్ చేసుకుని చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఇది సెపరేట్గా ఇవ్వలేదు కాబట్టి ఇది మొత్తం ఇచ్చాడు కాబట్టి నేను సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చేస్తాను. రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే అందులో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో సమానంగా ఉంటుంది. మనకి ఈ 2 ప్యారల్ సైడ్స్ అయితే ఈ 2 కరస్పాండింగ్ సైడ్స్ యాంగిల్స్ కాబట్టి ఆ 2 ఈక్వల్గా ఉంటాయి. అంటే నేను ఈ చిన్న ట్రయాంగిల్ని ఈ పెద్ద ట్రయాంగిల్ని కంపేర్ చేస్తున్నాను. అలాగే ఈ యాంగిల్ 2 ట్రయాంగిల్స్లో కామన్గా ఉంది, చిన్న ట్రయాంగిల్లోని ఉంది, పెద్ద ట్రయాంగిల్లోని ఉంది. మనకి ఏవైనా 2 ట్రయాంగిల్స్లో 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఆ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పేయచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్గా థర్డ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి. ఎందుకంటే 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది కదా, దాన్ని బేస్ చేసుకుని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఈ ట్రయాంగిల్ ఈ టోటల్ ట్రయాంగిల్ సిమిలర్ కాబట్టి అందులో సైడ్స్ ఒకే రేషియోలో ఉంటాయి. అంటే చిన్న ట్రయాంగిల్ మొదటి సైడ్ని కేపీ అనుకుంటే పెద్ద ట్రయాంగిల్ దాని కరస్పాండింగ్ సైడ్ ఏమవుతుంది కేఎం అవుతుంది ఈక్వల్ టు ఈ చిన్న ట్రయాంగిల్లో సెకండ్ కేక్యూ అనుకుంటే నెక్స్ట్
కేఎన్ అవుతుంది. అలాగే థర్డ్ సైడ్ అంటే PQ/MN కూడా ఈక్వల్ అవుతాయి. కానీ మనకి ఇంతవరకు అవసరం కాబట్టి వీటి వాల్యూస్ మధ్య సంబంధం అంటే వాటి తెలుసు కాబట్టి అక్కడ వరకు తీసుకున్నాను. ఇప్పుడు కేపీ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 4 రాశాను బై మరి కేఎం వాల్యూ ఎంత అంటే ఈ రెండు పార్ట్స్ యాడ్ చేసేద్దాం. కేపీ ప్లస్ పిఎం 4 + 13 ఎంత అవుతుంది 17 ఈక్వల్ టు ఇక్కడ కేక్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి బై కేఎన్ అంటే టోటల్ వాల్యూ ఎంత 20.4 అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ LHSలో ట్రాన్స్పోజ్ చేస్తే మల్టిప్లై చేస్తుంది అంటే ఇంటూ 20.4 అవుతుంది అనమాట. 17 టేబుల్ 20లో 1 టైం పోతుంది. ఓకే, ఇంకా ఎంత ఉంటుంది మనకి 3 ఉంటుంది. 34లో ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్ అనమాట. 12 4 ఎంత 48. ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంచుతాం అంటే ఇక్కడ మనకి కేక్యూ వాల్యూ ఎంత అనమాట 4.8. అది ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ A = 90 degrees, AB = 6 centimeters, AC = 8 centimeters. If AD is perpendicular to BC and AD is equal, then AD is equal to, ఓకే ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ 90 degrees కాబట్టి నేను ఏని ఇక్కడ రాస్తున్నాను బీసీ. ఓకే, నెక్స్ట్ ఏబి 6 centimeters, నెక్స్ట్ ఏసీ 8 centimeters. ఏడి అనేది పర్పెండిక్యులర్ టు బీసీ అంటే ఏడిని ఇలా ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తాం అన్నమాట 90 degrees. అయితే ఇక్కడ ఏడి వాల్యూ ఎంత అంటున్నాడు అనమాట. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఒక థీరం గుర్తుకొస్తుంది, అదే పైథాగరస్ థీరం. ఓకే, పైథాగరస్ థీరం ఏం చెప్తుంది, ఎనీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. అంటే హైపోటెన్యూస్ అని దేని అంటాం అంటే ఈ రైట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ని దీన్ని హైపోటెన్యూస్ అంటాం. అది h² ఈక్వల్ టు మిగిలిన 2 sides S1 S2 అనుకుంటే S1² ప్లస్ S2² అవుతుంది అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థియరం ఇన్ జామెట్రీలో చాలా ఇంపార్టెంట్ థియరం అనమాట. దీన్ని చాలా ప్లేసెస్లో ఉపయోగిస్తాం. ఓకే, మనకి ఈ పైథాగరస్ థియరంని ఒబే చేసే 3 నెంబర్స్ని మనం పైథాగోరియన్ ట్రిప్లెట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 4 5 ఉంది. ఈ మూడింటిని స్క్వేర్ చేసాం అనుకోండి, 3 స్క్వేర్ చేస్తే 9, 4 స్క్వేర్ చేస్తే 16, 5 స్క్వేర్ చేస్తే 25. ఈ చిన్న నెంబర్స్ రెండు యాడ్ చేస్తే పెద్ద నెంబర్ వచ్చింది అంటే పైథాగరస్ థియరంని సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి వీటిని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ అంటాం. ఇట్లాంటి కొన్ని ట్రిప్లెట్స్ని మెమరైజ్ చేసినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు మనకి చాలా సమయం ఆదా చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ 3 4 5 అనేది ఒక ట్రిప్లెట్ ఎలా సహాయం చేస్తుందంటే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏవైనా 2 sides తెలిస్తే మనం థర్డ్ సైడ్ చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 sides ఇచ్చారనుకోండి, థర్డ్ సైడ్ 5 అవుతుంది. ఈ 2 నెంబర్స్ కనిపించాయి అనుకోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో, థర్డ్ సైడ్ ఇది అవుతుందని చెప్పొచ్చు అనమాట. అట్లాగే ఈ పైథాగోరియన్ ట్రిప్లెట్లో అన్ని నెంబర్స్ని ఒకే ఫిక్స్డ్ నెంబర్తో మల్టిప్లై చేయవచ్చే నెంబర్స్ కూడా ట్రిప్లెట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నింటినీ 2తో ఇంటూ చేసినండి 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10. ఇది కూడా పైథాగోరియన్ ట్రిప్లెట్ అవుతుంది. ఓకే, అట్లాంటివి ఇంకా మనకి చాలా ఉంటాయి. ఏంటి 5 12 13 అట్లా కొన్ని పైథాగోరియన్ ట్రిప్లెట్స్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. దీనివల్ల మనం కొంత సమయాన్ని ఆదా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి 6 8 కనిపిస్తుంది. 6 8 కనిపిస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా హైపోటెన్యూస్ పెద్దది ఎలాగో కాబట్టి దీని లెంత్ ఎంత అంటే 10 centimeters అనమాట, ఈ బీసీ యొక్క లెంత్. నెక్స్ట్ మనం ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, హాఫ్ BH, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని మనం 2 waysలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని బేస్గా తీసుకుంటే ఇది హైట్ అవుతుంది అంటే బేసు హైట్ ఎల్లప్పుడూ పర్పెండిక్యులర్ డిగ్రీస్ ఉంటాయి కాబట్టి బేస్ ఏమో 6 ఇంటూ హైట్ ఎంత 8 ఇలా చేసినా వస్తుంది. ఒకవేళ నేను దీన్ని బేస్గా తీసుకుంటే అప్పుడు హాఫ్ ఇంటూ 10 ఇంటూ అప్పుడు దానికి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ ఇది కదా, అది హైట్ అవుతుంది అంటే ఏడి అనేది హైట్ అవుతుంది అనమాట. మనకి ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియాని ఎన్ని రకాలుగా ఫైండ్ అవుట్ చేసినా మార్పు ఉండదు కదా. నేను ఫస్ట్ దీన్ని బేస్ చేసుకుని తీసాను, తర్వాత దీన్ని బేస్ చేసుకుని చేశాను కాబట్టి ఆ రెండింటి ఆన్సర్లో ఖచ్చితంగా సమానం అవ్వాలి. ఓకే, రెండు వైపులు హాఫ్ ఉంది కాబట్టి హాఫ్ కట్ చేస్తున్నాను. మనకి ఏడీ కావాలి కదా, ఏడీ ఈక్వల్ టు 6 8s are 48. ఈ
10 అని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే బై 10 అవుతుంది. 10తో డివైడ్ చేసినప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది? 4.8 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి? థర్డ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 9th one. The perimeters of two similar triangles, triangle PQR and triangle XYZ are 48 centimeters and 24 centimeters respectively. If XY equal to 12 centimeters, then PQ equal to, అంటే రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, అంటే ఒకే షేప్ ఉన్న ట్రయాంగిల్స్ మనం సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. అంటే PQR అనేది ఒక ట్రయాంగిల్, అలాగే XYZ అనేది మనకి ఒక ట్రయాంగిల్ అన్నమాట, మరొక ట్రయాంగిల్. వీటి పెరిమీటర్స్ ఇచ్చారు 48 సెంటీమీటర్స్ 24 సెంటీమీటర్స్ అన్నమాట. ఇందులో XY యొక్క లెంత్ ఇచ్చారు, ఎంత అంటే 12 సెంటీమీటర్స్. అయితే అప్పుడు పీక్యూ యొక్క లెంత్ ఎంత అని అడిగారు అనమాట. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి, అదొక ప్రాపర్టీ. అంటే ఈ యాంగిల్ ఈ యాంగిల్కి, ఈ యాంగిల్ ఈ యాంగిల్కి, ఈ యాంగిల్ ఈ యాంగిల్కి సమానంగా ఉంటాయి. సెకండ్ పాయింట్, కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో సమానంగా ఉంటుంది. అంటే పీక్యూ బై XY ఈక్వల్ టు QR బై YZ ఈక్వల్ టు PR బై XZ, అవి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ వాటి యొక్క పెరిమీటర్స్ సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయో అదే రేషియోలో ఉంటాయి. అంటే ఇక్కడ మనకి ట్రయాంగిల్ PQR యొక్క పెరిమీటర్కి, అలాగే ట్రయాంగిల్ XYZ యొక్క పెరిమీటర్కి రేషియోని ఫైండ్ అవుట్ చేస్తే అది వాటి సైడ్స్ యొక్క రేషియోకి సమానంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే PQ బై XY రేషియోకి సమానంగా ఉంటుంది. అలాగే ఇలా కూడా రాయొచ్చు, QR బై YZకి సమానంగా ఉంటుంది. అలాగే PR బై XZకి సమానంగా ఉంటుంది. మనం ఇక్కడ వరకు తీసుకుని ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు అనమాట. దీని పెరిమీటర్ 48 ఇచ్చారు, అలాగే దీని పెరిమీటర్ 24 ఇచ్చారు. నెక్స్ట్ PQ మనం ఫైండ్ అవుట్ చేయాలి, XYని 12గా ఇచ్చారు. 24 టేబుల్ 48లో 2 టైమ్స్ కట్ అవుతుంది, అంటే 2 ఈక్వల్ టు PQ బై 12 అవుతుంది అనమాట. ఈ 12ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేసి ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటూ చేస్తుంది, 2 12s are 24, అంటే PQ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కదా. అదే ఒకవేళ మనకి ఏరియాకి సంబంధించి క్వశ్చన్ అడిగితే మనకి 2 సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాలు వాటి సైడ్స్ యొక్క స్క్వేర్స్కి రేషియోకి సమానంగా ఉంటాయి. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఫర్ ఎగ్జాంపుల్ ABC అనేది ఒక ట్రయాంగిల్, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్ అనుకుందాం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR రేషియో దేనికి సమానంగా ఉంటుంది? వీటిలో కరస్పాండింగ్ సైడ్స్కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి రేషియో కడితే దానికి సమానంగా ఉంటుంది. అంటే AB స్క్వేర్ బై PQ స్క్వేర్ ఈక్వల్ టు BC స్క్వేర్ బై QR స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ బై PR స్క్వేర్. ఓకే, ఏరియా వైశాల్యం అయితే వాటి యొక్క వర్గాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది, చుట్టుకొలత అయితే వాటి భుజాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 10th one. The angles of a triangle are in the ratio 4:3:2. What will be the supplementary angle of the largest angle? అంటే ఒక త్రిభుజంలో కోణాలు 4:3:2 నిష్పత్తిలో ఉన్నాయట. అయితే ఆ త్రిభుజంలో అతిపెద్ద కోణం యొక్క పూరక కోణం సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అంటున్నాడు. కొంచెం ట్విస్ట్ చేసి అడిగాడు అనమాట. మనం డైరెక్ట్గా పెద్ద కోణం కట్టేస్తాం, అది ఉంటే ఆన్సర్ పెట్టేస్తాం. కానీ వాడు అడిగింది అది కాదు. ఏమి అడిగాడు? దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్. ఓకే, ఫస్ట్ అసలు దీంట్లో పెద్ద కోణం ఏదో చూద్దాం. ఇక్కడ నిష్పత్తి ఏంటి? 4:3:2. త్రిభుజంలో 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు, 180 డిగ్రీస్. కాబట్టి మనం దాన్ని ఈ రేషియోలో డివైడ్ చేయాలి 180ని. ఇందులో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 + 3 7 + 2 9. అంటే ఇక్కడ మనకి 9 పార్ట్స్ వాల్యూ ఎంత అనమాట? 180 డిగ్రీస్. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 180/9 అవుతుంది. 9 టేబుల్ 18లో 2 టైమ్స్ పోతుంది, అంటే 20 డిగ్రీస్ అనమాట ఈచ్ పార్ట్. ఇందులో మనకి పెద్ద భాగం ఏది? 4 పార్ట్స్, అంటే 4 2s are 80, అంటే పెద్ద కోణం వాల్యూ ఎంత అనమాట? 80 డిగ్రీస్. కానీ అడిగింది పెద్ద కోణం కాదు, లార్జెస్ట్ యాంగిల్ కాదు, దాని యొక్క సప్లిమెంటరీ యాంగిల్. అసలు సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటంటే
ఇఫ్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్ ఇప్పుడు ద సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 180 degrees దెన్ దే ఆర్ కాల్ సప్లిమెంటరీ యాంగిల్స్. అంటే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని మనం ఏమంటామంటే సంపూరక కోణాలు అంటాం. రెండు కోణాల మొత్తం 90 అయితే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు అంటాం. కాబట్టి ఈ 80కి ఎంత యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది, 100 యాడ్ చేస్తే 180 వస్తుంది కదా. కాబట్టి దీని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఎంత అవుతుంది అనమాట, 100 degrees అవుతుంది. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 11th వన్. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఆర్ సిమిలర్ టు ఈచ్ అదర్ ఇఫ్ ద రేషియో ఆఫ్ their areas of triangle ABC and PQR is 1:16 and the length of the side AC equal to 28 centimeters, then find the length of PQ. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా గురించి. ఇక్కడ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ABC అనేది ఒక ట్రయాంగిల్, PQR అనేది ఒక ట్రయాంగిల్. ఈ రెండు మనకి సిమిలర్ ట్రయాంగిల్స్. వాటి ఏరియాస్ యొక్క నిష్పత్తి 1:16 అయితే అందులో ఏసీ వాల్యూ 28 సెంటీమీటర్స్ అయితే మనకి పిఆర్ వాల్యూ ఎంత? ఈ రెండు మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ కదా, సైడ్స్ కదా. మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ వాటి కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్ యొక్క రేషియోకి సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి యొక్క ఏరియాస్కి ఉన్న నిష్పత్తి ఏంటి, 1:16 అంటే దీన్నే 1/16 అని రాయొచ్చు. ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క స్క్వేర్స్ యొక్క నిష్పత్తికి అంటే ఏసీ స్క్వేర్ బై పిఆర్ స్క్వేర్కి సమానం అవుతుంది అనమాట. ఇది ఎలాగో స్క్వేర్ రెండింటికి ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, ఇది ఒకే దానికి స్క్వేర్గా రాసేయచ్చు. ఇట్లా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఈ స్క్వేర్ని ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. ఇలా స్క్వేర్ రూట్ అవుతుంది. ఓకే, 1కి రూట్ 1, 16కి రూట్ 4 ఈక్వల్ ఇక్కడ ఏసీ వాల్యూ 28, పిఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 1 ఇంటూ పిఆర్ ఏమవుతుంది, పిఆర్ అవుతుంది. 4 ఇంటూ 28, 4 8s are 32, 3 ఉంది. 4 2s are 8 + 3 11 అంటే 112 సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 12th one. ABC is a right angle triangle. A circle is inscribed in it. The length of the two sides containing the right angle are 10 centimeters and 24 centimeters. Find the radius of the circle. ఓకే, ఇక్కడ మనకు ఒక ABC అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట. ఓకే, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఎక్కడుందనేది ఏమి ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏంటంటే ద లెన్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ కంటైనింగ్ రైట్ యాంగిల్ అంటే రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది కదా. ఈ రైట్ యాంగిల్ కలిగిన టూ సైడ్స్ యొక్క మెజర్మెంట్స్ ఇచ్చారు. ఒకటేమో 10 సెంటీమీటర్స్, ఇంకొకటేమో 24 సెంటీమీటర్స్. అయితే ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఒక సర్కిల్ ఏంటనమాట, ఈ 3 సైడ్స్ని టచ్ చేస్తూ డ్రా చేయబడింది. దీన్నే మనం ఇన్ సర్కిల్, అంతర వృత్తము అంటాం. ఓకే, దాని యొక్క కేంద్రాన్ని అంటే సెంటర్ని ఇన్ సెంటర్ అంటాం. దాని రేడియస్ని ఇన్ రేడియస్ అంటాం అనమాట. ఓకే, అంతర్వృత్త కేంద్రము, అంతర్వృత్త కోణము, ఇట్లా రకరకాల పేర్లు పిలుస్తాం కదా. అంటే త్రిభుజంలో 3 భుజాలను తాకుతూ ఒక వృత్తాన్ని గీస్తే దాన్ని అంతర్వృత్తము అంటాం. 3 శీర్షాలను తాకుతూ గీసే వృత్తాన్ని ఏమంటాం, పరివృత్తము, సర్కిల్ అంటాం అనమాట. ఓకే, దీని రేడియస్ ఎంత అంటున్నాడు. యాక్చువల్గా మనం ఈ ఇన్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఫామ్లో ఉపయోగిస్తామంటే రేడియస్ ఈక్వల్ టు A/S. ఇక్కడ ఏ అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, ఎస్ అంటే హాఫ్ పెరిమీటర్ అంటే A + B + C/2 అర్ధ చుట్టుకొలత అంటే 3 భుజాల మొత్తాన్ని 2తో భాగిస్తే వచ్చేది. మరి ఏ అంటే ఒకవేళ ట్రయాంగిల్ యొక్క 3 సైడ్స్ ఇస్తే మనం ఫార్ములా ఏం ఉపయోగిస్తాం, హెరాస్ ఫార్ములా S × S - A × S - B × S - C. ఇక్కడ ఏబిసిలు ఏంటి, ఈ 3 సైడ్స్ అనమాట. ఎస్ అంటే ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములాను ఉపయోగించి ఫస్ట్ ఎస్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వస్తుంది అనమాట. కానీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విషయంలో మనకి ఇన్ సెంటర్ని ఫైండ్ అవుట్ చేయడం, ఇన్ రేడియస్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే A + B
-c/2 అనమాట. ఇక్కడ సి అనేది ఏంటి, హైపోటెన్యూస్, ఏబీలు మిగిలిన రెండు సైడ్స్. అంటే ఇది హైపోటెన్యూస్ తెలిస్తే మనం సింపుల్గా ఫార్ములా ఉపయోగించవచ్చు. ఇంతకుముందు చెప్పాను, ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలిస్తే పైథాగోరన్ ట్రిప్లెట్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగించి థర్డ్ సైడ్ని చాలా ఈజీగా చెప్పొచ్చు. మరి 10, 24 ఉన్న పైథాగోరన్ ట్రిప్లెట్ ఏంటంటే 10, 24, 26 అనమాట. ఇందులో ఇది 24, 26. ఇందులో మనకి 10, 24 ఉన్నాయి. అంటే ఇది ఖచ్చితంగా ఎంత అయి ఉంటుంది, 26 అయి ఉంటుంది. లేకపోతే మనకి ఈ రెండిట్లోనూ కూడా మనకి 2 టేబుల్ పోతుంది. ఇందులో 5 టైమ్స్, ఇందులో 12 టైమ్స్. అంటే 5, 12 ఉన్న పైథాగోరన్ ట్రిప్లెట్ ఏముంది, 13. కాబట్టి ఇక్కడ మనకి వీటిని డబుల్ చేసామనుకోండి 10, 24, 26 వస్తుంది అనమాట. 3 సైడ్స్ వచ్చాయి కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించండి. ఇన్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఏ ప్లస్, మీరు ఇష్టం ఈ రెండిట్లో ఏదైనా ఏబీగా తీసుకోవచ్చు. 24 + 10 మైనస్ హైపోటెన్యూస్ 26/2. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత, 34 - 26/2. 34 నుంచి 26 మైనస్ చేస్తే 8/2 ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అనమాట. అది ఎక్కడుంది, మనకి 4th ఆప్షన్లో ఉంది కదా. ఓకే, నెక్స్ట్ 13th వన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ BAC equal to 60 degrees and O is a point inside triangle ABC. If OBC is 2 times OBA and OCB is 2 times OCA, then what will be the measure of angle BOC? అంటే ఇక్కడ మనకి ABC అనేది ఒక ట్రయాంగిల్ అట. నెక్స్ట్ O అనేది ఈ ట్రయాంగిల్లో ఏదైనా ఒక పాయింట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఇఫ్ OBC is 2 times OBA, OBC ఈ యాంగిల్ దేనికి 2 times OBA అంటే దీనికి 2 times, ఇది x అనుకుంటే ఇది ఎంత అవుతుంది, 2x అవుతుంది అనమాట. నెక్స్ట్ OCB అంటే ఇది మధ్యలో ఉన్న లెటర్ని తీసుకోవాలి మనం. OCB అంటే ఈ యాంగిల్ ఈ 2 times OCA అంటే ఈ యాంగిల్, దీనికి డబుల్ ఉంటుంది. అంటే ఇది y అనుకుంటే ఇది 2y అవుతుంది అనమాట, డబుల్. నెక్స్ట్ ఏమన్నారు, దెన్ వాట్ విల్ బి ద మేజర్ ఆఫ్ BOC అంటే ఈ యాంగిల్ మేజర్ ఎంత అంటున్నాడు అనమాట. నెక్స్ట్ BAC ఈ యాంగిల్ 60 degrees ఇచ్చారు. మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 180 degrees వస్తుంది. ఫస్ట్ మనం ఈ పెద్ద ట్రయాంగిల్ గురించి చూద్దాం, ABC గురించి. అందులో 3 యాంగిల్స్. మొదటి యాంగిల్ మొత్తం యాంగిల్ తీసుకోవాలి కదా మనం, అంటే 3x. నెక్స్ట్ ఈ యాంగిల్ 3y. థర్డ్ యాంగిల్ ఏంటి, 60. ఈ మూడింటిని కలిపితే ఎంత అవుతుంది, 180 degrees అవుతుంది. ఈ రెండిట్లో మనం 3 కామన్ తీస్తే x + y ఈక్వల్ టు ఈ 60ని ట్రాన్స్పోజ్ చేసామనుకోండి 180 - 60 అంటే 120 అవుతుంది. ఈ 3ని కూడా ట్రాన్స్పోజ్ చేస్తే x + y ఈక్వల్ టు 120/3. 3 టేబుల్ 120లో ఎన్ని టైమ్స్ పోతుంది, 40 టైమ్స్ పోతుంది. కాబట్టి 40 degrees అయింది x + y వాల్యూ. ఓకే, ఇప్పుడు అడిగింది ఏంటి మనకి, ఈ యాంగిల్ అడిగారు మనకి. x 40 అయితే ఇది 2x అంటే ఇది ఎంత అవుతుంది, ఇది x + y ఈక్వల్ టు 40 అయింది. ఓకే, ఇప్పుడు మనం ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది కదా. ఈ యాంగిల్ సమ్ z అనుకుందాం. మనం జెడ్ను ఫైండ్ అవుట్ చేయాలి. అంటే z ప్లస్ ఇక్కడేమో యాంగిల్ ఎంత, 2x ప్లస్ ఈ యాంగిల్ ఎంత, 2y ఈక్వల్ టు ఇది కూడా 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. ఇక్కడ మనం జెడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్లస్ ఇక్కడ రెండిట్లో మనం 2 కామన్ తీయచ్చు కదా, 2 × x + y అని రాయొచ్చు ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ x + y వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది ఎంత, 40 కదా. ఇక్కడ 40 రాసేయండి. z ప్లస్ 2 40s are 80 degrees ఈక్వల్ టు 180 degrees. ఈ 80ని ట్రాన్స్పోజ్ చేస్తే -80 అవుతుంది. కాబట్టి z వాల్యూ ఎంత అవుతుంది, 100 degrees అవుతుంది. కాబట్టి యాంగిల్ BOC వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 100 degrees. అంటే 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 14th వన్. ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ ABD ఈక్వల్ టు 55 degrees. ABD అంటే ఇది 55 degrees అట. నెక్స్ట్ ACD 30 degrees. ACD అంటే ఇది 30 degrees అంట. నెక్స్ట్
BAC ఈజ్ ఈక్వల్ టు వై, BAC అంటే ఇది y డిగ్రీస్ అంట. నెక్స్ట్ నాన్ రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ BDC అంటే BDC అంటే ఈ యాంగిల్ అవ్వచ్చు, ఈ యాంగిల్ అవ్వచ్చు. ఇక్కడ నాన్ రిఫ్లెక్స్ అన్నాడు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటే ఏంటి? మోర్ దాన్ 180 డిగ్రీస్ ఉన్నది. నాన్ రిఫ్లెక్స్ అంటే 180 కంటే తక్కువ ఉన్నదని అర్థం. కాబట్టి ఈ యాంగిల్ మోర్ దాన్ 180 ఉంటుంది కాబట్టి మనం నాన్ రిఫ్లెక్స్ అంటే కాబట్టి ఈ యాంగిల్ ఎక్స్ అన్నమాట. ఓకే, అయితే ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత అంటున్నాడు. నేను ఏం చేస్తానంటే ఈ డీని ఏని కలిపి దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నాను. అంటే ఈ ఎక్స్ రెండు భాగాలుగా విభజించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఈ వై కూడా రెండు భాగాలుగా విభజించబడింది. ఇది పి అనుకుందాం, క్యూ అనుకుందాం. ఇక్కడ ఒక చిన్న థీరమ్ను వాడుకుంటాం. ఏదైనా ఒక ట్రయాంగిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది బయట వైపు, దాన్ని ఎక్స్టీరియర్ యాంగిల్ అంటాం. ఇది దేనికి సమానం అవుతుందంటే ఈ రెండింటి మొత్తానికి సమ్ ఆఫ్ ద ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి సమానం అవుతుంది. అంటే బాహ్య కోణము అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ వై అనుకుంటే ఇక్కడ యాంగిల్ ఎక్స్ ప్లస్ వై అవుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇది ఈ ఏబిడి ట్రయాంగిల్లో ఈ సైడ్ని మనం ఇలా ప్రొడ్యూస్ చేసాం కాబట్టి ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. దీని వాల్యూ ఎంతకి సమానం అవుతుంది? ఈ పి ప్లస్ 55కి సమానం అవుతుంది. అలాగే ఈ ట్రయాంగిల్లో ఈ బి అనేది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది దేనికి సమానం అవుతుంది? క్యూ ప్లస్ 30కి సమానం అవుతుంది. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఎక్స్కి వైకి అంటే ఎక్స్ మైనస్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఈక్వేషన్ నాకు ఏ ఏమో ఎంత వచ్చింది? పి ప్లస్ 55 వచ్చింది. అలాగే బి వాల్యూ ఎంత వచ్చింది? క్యూ ప్లస్ 30 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ యాడ్ చేసాం అనుకోండి, ఇది ఏ ప్లస్ బి ఈక్వల్ టు పి ప్లస్ క్యూ ప్లస్ 85 డిగ్రీస్. ఇక్కడ ఏ ప్లస్ బి రెండు యాంగిల్స్ కలిపితే ఎక్స్ వస్తుంది కదా, ఎక్స్ ఈక్వల్ టు పి ప్లస్ క్యూ, పి క్యూని కలిపితే ఏమొస్తుంది? వై వస్తుంది ప్లస్ 85 డిగ్రీస్. ఈ వైని మనం ఎల్హెచ్ఎస్లో ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ వై అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ వై వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 85 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 15th వన్. ఇన్ ద గివెన్ ఫిగర్ బీసీ ఈజ్ ప్యారలల్ టు డిఈ, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అంటే బీసీ అంటే ఇది డిఈకి ప్యారలల్గా ఉంది. అయితే మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను ఏం చేస్తానంటే దీన్ని ఇట్లా ముందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు మనకి రెండు ఇది ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అనుకుంటే మనకి ఈ యాంగిల్ ఏమవుతాయి? కరస్పాండింగ్ యాంగిల్స్, అనురూప కోణాలు అవుతాయి. కాబట్టి ఇది కూడా 38 డిగ్రీస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయంటే స్ట్రైట్ యాంగిల్, ఆ రెండింటిని కలిపితే స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. దాన్నే మనం లీనియర్ పెయిర్ అంటాం, అంటే సరళ కోణము అంటాం అనమాట. నెక్స్ట్ రేఖీయ ద్వయం అంటాం, అంటే రెండు కోణాలు కలిసి ఒక సరళ రేఖను ఏర్పాటు చేస్తాయి కదా, రేఖీయ ద్వయం. కాబట్టి ఈ రెండింటి మొత్తం ఎంత అవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. లేకపోతే ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ వాడుకోవచ్చు. ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ని ఇలా ప్రొడ్యూస్ చేస్తే ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది దేనికి సమానం అవుతుంది? ఈ రెండింటి మొత్తానికి సమానం అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్ 38కి ఈక్వల్ అవుతుంది. ఈ 38ని ట్రాన్స్పోజ్ చేస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 122 మైనస్ 38 అవుతుంది అనమాట. మైనస్ చేస్తే 12 మైనస్ 8 4, 11 మైనస్ 3 84 డిగ్రీస్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. అలా కాకుండా మనకి ఈ రెండింటిని కలిపితే 180 అవుతుంది. కాబట్టి మనం 180లోంచి దీన్ని మైనస్ చేసామనుకోండి, ఎంత అవుతుంది మనకి? 180లోంచి దీన్ని మైనస్ చేస్తే 10 మైనస్ 2 8, నెక్స్ట్ 7 మైనస్ 2 5, 58 డిగ్రీస్ అవుతుంది. మనకి ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 వస్తుంది కదా, కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేసి 180లోంచి మైనస్ చేసినా కూడా ఎక్స్ వాల్యూని పొందవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. ఇన్ ద గివెన్ డయాగ్రామ్ ఇఫ్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్, అంటే బిఏసి ఇంకో ఈ యాంగిల్ 30 డిగ్రీస్, ఏబిసి 50 డిగ్రీస్, అంటే ఈ యాంగిల్ 50 డిగ్రీస్, సిడిఈ 25 డిగ్రీస్, ఈ యాంగిల్ 25 డిగ్రీస్. అయితే ఏఈడి అంటే మనం ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఇంతకుముందు చెప్పుకున్న కాన్సెప్ట్, ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ని ప్రొడ్యూస్ చేస్తే
ఫామ్ అయ్యే ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటుంది కదా. మనం ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ని ఇలా ప్రొడ్యూస్ చేసాం కాబట్టి ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది, ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది ఈ రెండింటి మొత్తానికి సమానంగా ఉంటుంది, అంటే ఇది 80 degrees అనమాట. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేస్తే ఇందులో ఈ సైడ్ని ఇలా ప్రొడ్యూస్ చేస్తే ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ ఫామ్ అయింది. ఇది దేనికి సమానం అవుతుంది? ఈ రెండింటి మొత్తానికి సమానం అవుతుంది. కాబట్టి 105 degrees అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 17th one. In two isosceles triangle ABC and PQR, the ratio of sides AP is to PQ is 1:3. Find the ratio of area of ABC and area of triangle PQR. అంటే రెండు ఐసోసెలస్ ట్రయాంగిల్స్ ఉన్నాయంట. ఇక్కడ ABC అనేది ఒకటి, ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్నది. మరొకటి ఏమో PQR. యాక్చువల్గా ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇవ్వాలి, అప్పుడే మనం దీని క్వశ్చన్ ఆన్సర్ చేయగలం. ఈ రెండిట్లో AB అంటే ఇది ABకి అండ్ PQ ఆ రెండిటి యొక్క నిష్పత్తి 1:3 అయితే, అంటే 1/3 అయితే వాడు ఏమడిగు ఈ రెండిటి యొక్క ఏరియాస్ యొక్క నిష్పత్తి. ఇంతకు ముందు చెప్పుకున్నాం ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్. మనం ఏరియాస్ ఏ రేషియోలో ఉంటాయి? సైడ్స్ యొక్క స్క్వేర్ రేషియోలో ఉంటాయి. కాబట్టి 1 స్క్వేర్ చేస్తే 1, 3 స్క్వేర్ చేస్తే 9, అంటే 1:9 రేషియోలో ఉంటాయన్నమాట వీటి యొక్క ఏరియాస్. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షను కరెక్ట్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 18th one. Triangle ABC is an isosceles triangle in which angle C equal to 90 degrees. అంటే ABC అనేది మనకి ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్, అంటే టూ సైడ్స్ ఈక్వల్గా ఉన్న ట్రయాంగిల్. ఇక్కడ C అనేది 90 degrees, అంటే ఇక్కడ మిగిలిన టూ సైడ్స్ ఇది ఎలాగో హైపోటెన్యూస్ అంటాం, అది లాంగెస్ట్ సైడ్ కాబట్టి ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి అన్నమాట ఐసోసెలస్ ట్రయాంగిల్ కాబట్టి. AC 8 centimeters, అంటే ఆటోమేటిక్గా ఇది కూడా 8 centimeters అవుతుంది. దెన్ ఫైండ్ AB ఎంత? మనం పైథాగరస్ థీరం గురించి చెప్పుకున్నాం కదా. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? AB అనమాట, అంటే AB స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ 1 8 స్క్వేర్, సైడ్ 2 కూడా 8 కదా స్క్వేర్, ఈక్వల్ టు 64 ప్లస్ 64 ఈక్వల్ టు 128. ఇదేంటి మనకి? AB స్క్వేర్ వాల్యూ. మనకి AB వాల్యూ కావాలి కాబట్టి స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 128కి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి దీన్ని నేను ఇలా రాస్తున్నాను, 64 × 2గా విడగొడుతున్నాను. 64 2s are 128. మరి 64కి స్క్వేర్ రూట్ ఉంది ఎంత? 8. కాబట్టి 64ని బయటికి తీసుకొస్తే 8 అవుతుంది, లోపల 2 అలాగే ఉంటుంది కాబట్టి 8√2 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది? మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ 19th one. 5 meters long ladder is leaning against a wall and it reaches the wall at a point 3 meters high. If the foot of the ladder is moved 2.6 meters towards the wall, then the distance by which the top of the ladder slides upward on the wall is. అంటే ఇక్కడ మనకి ఇది ఫ్లోర్ అనుకుందాం, ఇది ఒక బిల్డింగ్ అనుకుందాం. ఈ బిల్డింగ్ యొక్క వాల్ అన్నమాట. ఇట్లా ఒక ల్యాడర్ను వేశారనమాట, ఇది ల్యాడర్ అనమాట. ఓకే, అది ఎంత పొడవు ఉందంటే 5 meters లెంత్ ఉంది ఆ ల్యాడర్. నెక్స్ట్ అది వాల్ని ఎంత ఎత్తులో తాకుతుందంటే 3 meters హైట్లో తాకుతుంది అనమాట. ఇఫ్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ మూవ్డ్ 2.8 meters టువర్డ్స్ ద వాల్, అంటే దీన్ని ముందుకి జరిపితే ఏమవుతుంది? పై భాగము పైకి వెళుతుంది, అంటే ఇలా వెళుతుంది అనమాట. అలా ఎంత దూరం ముందుకి జరిపారు? 2.6 meters ముందుకు జరిపారు అనమాట ఈ డిస్టెన్స్. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నాడు క్వశ్చను? బై విచ్ ద టాప్ ఆఫ్ ద ల్యాడర్ స్లైడ్స్ అప్వర్డ్ ఆన్ ద. ఓకే, ఇక్కడ అడిగింది ఏంటంటే ఇది ముందుకి ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఇది ముందుకి ఎంత దూరం, పైకి ఎంత దూరం కదిలింది, అంటే ఈ నిచ్చెన్ని ముందుకి జరిపినప్పుడు పైన ఆటోమేటిక్గా పైకి జరుగుతుంది కదా, ఆ దూరం అడిగాడు. ఇక్కడ కూడా మనం పైథాగరస్ థీరంని అప్లై చేయొచ్చు. ఇక్కడ రైట్ యాంగిల్ ఉంటుంది కదా, ఇక్కడ 3, 5
ఎందులో వస్తాయి మనకి 3, 4, 5 అనే పైథాగరన్ ట్రిప్లెట్లో వస్తాయి కాబట్టి మనకి ఈ లెంత్ 4 మీటర్స్ అని చెప్పేసేయచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇది 2.4 కదా, 2.6 కదా, 4లోంచి 2.6 తీస్తే ఇది వచ్చేస్తుంది. ఇది ఎంత అప్పుడు 1.4 మీటర్స్ అనమాట ఈ డిస్టెన్స్. మరి ఇది కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా, ఇది ఎంతో తెలియదు కాబట్టి దీన్ని ఎక్స్ అనుకుందాం. అప్పుడు ఈ మొత్తం లెంత్ ఎంత అవుతుంది, x+3 మీటర్స్ అవుతుంది అనమాట. దీని నుంచి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. పైథాగరస్ థీరం అప్లై చేయండి. హైపోటెన్యూస్, ఇక్కడ హైపోటెన్యూస్ ల్యాడర్ యొక్క లెంత్ హైపోటెన్యూస్ అవుతుందండి. 5² = సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ అంటే 1.4² ప్లస్ x+3 హోల్ స్క్వేర్. 5 5s are 25, 14 14s are 196. స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి 2 పాయింట్స్ ప్లస్ ముందు పాయింట్ వస్తుంది. ప్లస్ x+3 హోల్ స్క్వేర్. ఈ 1.96 ఇక్కడ తీసుకొస్తే మైనస్ అవుతుంది. 25 - 1.96 = x+3 హోల్ స్క్వేర్. 25లోంచి 25లో పాయింట్ లేకపోతే ఏం చేస్తాం, పాయింట్ పెట్టుకుని ఇక్కడ 2 zeros 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 zeros పెట్టుకుని పాయింట్ కింద పాయింట్ వచ్చేట్టు రాసుకుని మైనస్ చేస్తాం. బారో తెచ్చుకుంటే 9 10 అవుతుంది. 10లోంచి 6 మైనస్ చేస్తే 4 0, 4లోంచి 1 మైనస్ చేస్తే 3 2 అవుతుంది అనమాట. అంటే 23.04 అవుతుంది. ఇదేంటి, x+3 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ని ఇక్కడ పంపితే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ అవుతుంది. అప్పుడు x+3 వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ 23.04. ఓకే, ఇప్పుడు మనం దీని స్క్వేర్ రూట్ ఎంత అంటే మనకి 23.04కి స్క్వేర్ రూట్ డివిజన్ మెథడ్లో కాల్కులేట్ చేసినట్లయితే ఇందులో పోయే పర్ఫెక్ట్ స్క్వేర్ 4 4s are 16, మైనస్ చేస్తే 13లోంచి 6 మైనస్ చేస్తే 7, 2 నెంబర్స్ తీసుకుంటాం పాయింట్ పెట్టుకుని. ఈ 4ని డబుల్ చేస్తే 8. ఈ 4ని వదిలేస్తే 70లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది, సుమారుగా 8 టైమ్స్. కాబట్టి ఇక్కడ 8 వేస్తాం. 8 8s are 64, 6 ఉంది. 8 8s are 64 + 6 17. కాబట్టి దీని స్క్వేర్ రూట్ ఎంత అనమాట, 4.8. దేనికి స్క్వేర్ రూటు, 23.04కి 4.8. x+3 వాల్యూ ఎంత వచ్చింది. ఇప్పుడు 3ని ట్రాన్స్పోజ్ చేస్తే x = 4.8 - 3 అవుతుంది. మైనస్ చేస్తే ఇక్కడ పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుని మైనస్ చేసాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి 1.8 వస్తుంది. అంటే అది పైకి ఎంత ఎత్తు మూవ్ అయ్యింది అనమాట, 1.8 మీటర్స్ మూవ్ అయింది. అంటే మనకి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 20th one. A 10 feet long ladder leaning against a wall reaches the wall at a point. సేమ్ ఇందాక క్వశ్చన్ అనమాట. ఏ పాయింట్ ఎట్ ఫీ. ఓకే, ఇక్కడ ఇది హారిజంటల్ లైన్, ఇట్లా ఒక బిల్డింగ్ ఉంది అనుకున్నాం, ఇట్లా ఒక ల్యాడర్, ఇది ల్యాడర్ అనమాట. దీని లెంత్ ఎంత అంటే 10 feet. ఓకే, రీచెస్ ద వాల్ ఎట్ ఏ పాయింట్ అంటే 80 meters హైట్లో తాకింది అనమాట. బై హౌ మచ్ distance should the ladder be moved towards the wall so that its top reaches at a point 9.6. అంటే దీన్ని ముందుకి ఎంత దూరం కదలాలి, ఒకవేళ అది 9.6 feet హైట్లో తాకాలి అంటే, ఇది ఫీట్ కదా, తాకాలి అంటే అంటున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ ఈ లెంత్ ఎంతో చూద్దాం. ఇది 8 10 ఉంది. ఏ పైథాగరన్ ట్రిప్లెట్లో వస్తాయి, 6 8 10 అనే పైథాగరన్ ట్రిప్లెట్లో వస్తాయి రెండు నెంబర్స్. కాబట్టి ఈ లెంత్ ఎంత అనమాట, మనకి 6 meters అనమాట ఇక్కడ వరకు మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఈ కలపాల్సిన దూరం ఇది x అనుకుందాం. ఇప్పుడు ఇందులో మనం పైథాగరస్ థీరంని అప్లై చేస్తే ఇది హైపోటెన్యూస్ 10 కదా, 10² = 9.6² ప్లస్ ఇది మనకి తెలియదు కదా, అంటే 6 - x అనమాట, ప్లస్ 6 - x హోల్ స్క్వేర్. లేకపోతే మనం ఇందులో అప్లై చేసినా పర్వాలేదు. ఓకే, ఇది మొత్తం ఎంత 6, మనం ఇలా అప్లైనే చేద్దాం. ఓకే, 10 10s are 100 = 9.6ని స్క్వేర్ చేస్తే 6 6s are 36, 3 ఉంది. 9 6s are 54, డబుల్ చేస్తే 108, 108కి 3 కలిపితే 111, అంటే మనకి ఇంకా 11 ఉంది. 9 9s are 81కి
11 కలిపితే 92, స్క్వేర్ చేసినా కూడా 2 ప్లేసెస్ ముందు పాయింట్ వస్తుంది, ప్లస్ 6 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే 100 మైనస్ 92.16 ఈక్వల్ టు 6 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఈ మొత్తంలోంచి ఈ ఎక్స్ని మైనస్ చేస్తేనే కదా ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇది 6 మైనస్ ఎక్స్ అనమాట. అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం పైథాగరస్ థీరంని అప్లై చేస్తాం అనమాట. ఓకే, మైనస్ చేస్తే పాయింట్ పెట్టుకుని 2 జీరోస్ పెట్టుకుని మైనస్ చేస్తే 4 వస్తుంది, 9 మైనస్ 1 8 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది అంటే మనకి 100.00 పెట్టుకున్నాం, 92.16 రాసాం, ఇక్కడ 4 9, ఇక్కడ 9 ఉంటుంది కదా, 9లోంచి 2 మైనస్ చేస్తే 7.84 వస్తుంది, ఈక్వల్ టు 6 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనమాట. స్క్వేర్ని ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, 7.84 ఈక్వల్ టు 6 మైనస్ ఎక్స్ అవుతుంది. ఓకే, 7.84కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 2 2s are 4, మైనస్ చేస్తే 3, 84 తీసుకుంటాం. నెక్స్ట్ పాయింట్ పెట్టుకుని 84 తీసుకుంటాం. 2ని డబుల్ చేస్తే 4, ఈ 4ని వదిలేస్తే 38లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, అప్రాక్సిమేట్లీ 9 టైమ్స్ పోతుంది. కానీ ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 8 వస్తుందని అర్థమైపోతుంది. 8 8 దార్ 64 కదా, 6 8 4 దార్ 32 ప్లస్ 6 38. కాబట్టి స్క్వేర్ రూట్ ఎంత అనమాట, 2.8. అంటే ఇక్కడ మనకి ఎంత ఆన్సర్ వచ్చింది, స్క్వేర్ రూట్ 7.84కి 2.8 ఈక్వల్ టు 6 మైనస్ ఎక్స్ వచ్చింది. ఓకే, ఈ ఎక్స్ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసి 2.8 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేసి మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ప్లస్ ఎక్స్ అవుతుంది, 6 మైనస్ 2.8 అవుతుంది. ఇక్కడ మనం 6.0 అని పెట్టుకుని అందులోంచి 2.8 మైనస్ చేస్తే, బారో తెచ్చుకుంటే 10లోంచి 8 మైనస్ చేస్తే 2, 5లోంచి 2 మైనస్ చేస్తే 3.2 అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. ఓకే, ఇక్కడతో మనం గత ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో యాంగిల్స్ అంటే లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసి అడిగిన క్వశ్చన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పార్ట్లో మనం పాలినామియల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.